వీడిని వీడిని ఏమనాలి? వీడు ఉండాల్సింది మనుషుల మధ్య కాదు, జంతువులు ఉండే జంగిల్లో. అక్కడైతేనే వీడి కామ కోరికలకు కరెక్ట్గా ఉంటుంది. జనాల మధ్య ఉంటే ఇదిగో ఇలా ఇలా చేస్తున్నాడు. బాగా మదమెక్కిన వీడు చివరకు ఎంతకు తెగించాడంటే మాటల్లో అస్సలు చెప్పలేం. అంతటి నీచాతి నీచానికి పాల్పడ్డాడు ఆ నీచుడు. ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోజు రోజుకి మనుషులు మృగాల్లాగా తయారవుతున్నారు. వయస్సు వరుస చూడకుండా పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి మీద కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది. ముంబైలోని దిందోషి పోలీస్ స్టేషన్ పరిధిలో 78 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. దీంతో ఓ 20 ఏళ్ల యువకుడు ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసి పారిపోయాడు. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను కుటుంబ సభ్యులు చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై BNS సెక్షన్ 64(1) 332(b) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. నేరానికి ఒక రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం, మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది ఇవాల్టి మహాక్లూస్. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మహా టీవీ, పీపుల్స్ వాయిస్.